అనువుగాని చోట అధికులు మనరాదు అనేది పాత సామెత. బ్యాడ్ టైం నడుస్తుంటే గమ్మునుండాలి గాని నోటికొచ్చిన డైలాగులు కొట్టరాదంటారు. పక్కనోళ్లకు నీతులు చెప్పొద్దంటారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళొచ్చారు. పార్టీ పవర్ పోయి ఇంటికే పరిమితమయ్యారు. తండ్రి చేసిన పనులపై ఎంక్వైరీ నడుస్తుంది. అన్న మెడకు కేసులు చుట్టుకుంటున్నాయి. ఇలాంటి క్రిటికల్ టైంలో పాపులారిటీ కోసమో ఉనికి చాటుకునే ప్రయత్నమో కానీ కల్వకుంట్ల కవిత కాంట్రవర్సీ కమెంట్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇటీవలే ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అంటూ కవిత వాక్చాతుర్యం చూపబోగా వెంటనే కాంగ్రెస్ నుంచి ఖతర్నాక్ కౌంటర్ పడింది. ఏఐ వాడుకునే ఫోన్ ట్యాపింగ్ చేశారని గుర్తు చేశారు. బాహుబలి మూవీలో మహిష్మతి రాజ్యానికి లేడీ డాన్లా మారాలని కవిత కోరుకుంటున్నారంటూ ఎంపీ చామాల సెటైర్లు వేశారు. అక్కడితో ఊరుకోవాలా? మళ్ళీ కవిత నోరు జారారు. ఈసారి ఏపీ పాలిటిక్స్ లో నోరు పెట్టారు. జనసేనాని జోలికి వచ్చారు. అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని, ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదంటూ కాంట్రవర్సీ కమెంట్స్ చేశారు. పవర్ స్టార్ను టచ్ చేస్తే ఎట్టా ఉంటుందో వెంటనే కవితకు తెలిసొచ్చింది. జన సైనికులు సోషల్ మీడియాలో కుమ్మేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వీడియోలతో ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అదే ఇంటర్వ్యూలో మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు కవిత. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ బాబులను పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు సిన్సియర్ అని, ఎన్నో ఛాలెంజెస్ను ధైర్యంగా స్వీకరిస్తుంటారని అన్నారు. నారా లోకేష్ మెచ్యూర్డ్ లీడర్ అని కొనియాడారు. మంచి పోరాటం చేస్తున్నారంటూ జగన్ సైతం కీర్తించారు కవిత. అందరినీ పొగిడి ఒక్క పవన్ మాత్రం ఎందుకలా? పవన్ కళ్యాణ్ ను కవిత తక్కువ చేసి మాట్లాడటం, చంద్రబాబు లోకేష్లను ప్రశంసించడాన్ని ఎలా చూడాలి? ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్ ఎంత గోల చేస్తున్నా సినిమాలను పక్కన పెట్టి ఫుల్ టైం పాలన మీదే ఫోకస్ పెట్టారు జనసేనాని. ప్రజల కోసం భార్యా పిల్లలకు దూరంగా ఉంటున్నారు. రోజంతా సమీక్షల్లో మునిగి తేలుతున్నారు. ఇంత చేస్తుంటే ఇంకా ఆయన్ను సీరియస్ పొలిటీషియన్ కాదంటూ కవిత అనడం కరెక్టేనా? ఆమె అసలు ఏపీ పాలిటిక్స్ ఫాలో అవుతున్నారా లేదా అనే డౌట్ వస్తుంది. ఓవైపు కేటీఆర్ మాత్రం పవన్తో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. చంద్రబాబుకు దూరంగా ఉంటారు. అన్న అలా ఉంటే చెల్లి మాత్రం పవన్ పై నోరు పారేసుకోవడం జన సైనికులను కవించే పనే. పోయి జనసేనతో పెట్టుకుంటే ఎట్టా ఉంటుందో కవితకు తెలిసొచ్చినట్టు లేదు. ముందు ముందు తెలుస్తుందిలే అంటున్నారు. కవిత కావాలనే చేస్తున్నారా? తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్లు, మహాత్మా పూలే విగ్రహం ఏర్పాటు అంటూ ఇప్పుడిప్పుడే మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి అంతగా సపోర్ట్ లేకున్నా సొంతగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కావాల్సినంత కవరేజ్ రావట్లేదని అనుకుంటున్నట్టున్నారు. అందుకే తన ఉనికిని బలంగా చాటుకునేలా, మంచో చెడో తన గురించి జనాలు మాట్లాడుకునేలా వరుస ధర్నాలు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లతో కాంట్రవర్సీ కమెంట్లు చేస్తున్నారని భావిస్తున్నారు. తనను మర్చిపోకుండా తానున్నానని గుర్తించేలా కావాలనే కాంట్రవర్సీ కమెంట్స్ చేస్తున్నారని అనుమానమూ లేకపోలేదు. బాగా మాట్లాడతారనే పేరు గతంలో కవితకు ఉండేది. విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పే అలవాటు ఉంది. అలాంటిది పవన్ కళ్యాణ్ పై అంతటి మాట ఏదో యథాలాపంగా అనేసి ఉంటారని అనుకోలేం. కవిత మాటల వెనుక ఏదో మతలబే ఉండి ఉంటుందని అంటున్నారు. సోషల్ మీడియాలో తన చుట్టూ రచ్చ జరగాలనే, కావాలనే అలా అన్నారా అనే అనుమానం కలుగుతోంది.